రాఘవేంద్ర నమస్తే. ఏమంటారు? జగన్ రాజకీయ భవిష్యత్తు ముగిసిందా? జగన్ రాజకీయ భవిష్యత్తు ముగిసిందా అంటే మనం ఒక రకంగా ఆయన భయపడ్డాడనే చెప్పుకోవాలి. 100% మనం ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఆయన పర్యటనలో ఇప్పటి వరకు ఏదైతే చేశాడో ఇటు ఆ, వినుకొండ, రాప్తాడు, అదేవిధంగా ఆ, మొన్న దర్శి, ఆ, మన తెనాలి కానివ్వండి, నిన్నటువంటి పల్నాడు పర్యటన కానీ ఇవన్నీ కూడా చూసినట్లయితే ఆయన ఒక రకంగా ఏంటంటే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు. క్యాడర్ అంతా కూడా జారిపోతా ఉంది, అతని మీద నమ్మకం పోయింది. అందరూ కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు, పక్క పార్టీల వైపు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ, ఇదే విధంగా కానీ తను కంటిన్యూ అయినట్లయితే పూర్తిగా 29కి వచ్చేసరికి పూర్తిగా పార్టీ ఖాళీ అయిపోతుందనే ఒక భావంలోకి అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గత కొంతకాలం నుంచి జరిగే ఆంధ్ర రాష్ట్రంలో పరిణామాలు మనం చూస్తూ ఉంటే అంటే వాళ్ళ చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవే వాళ్ళకి చుట్టుముట్టి ఈరోజు వాళ్ళకి ఎదురైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే ఈరోజు ఆ, ఒక భద్రత అనేది లేకుండా పోవడం వాళ్ళకే అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ, ఉన్నాళ్లే ఆయన చూసుకుంటాడులే అని ఎంతో నమ్మకంతో ఇటు లిక్కర్ స్కామ్ కానివ్వండి, శాండ్ స్కామ్ కానివ్వండి, ఈ విధంగా రాష్ట్రంలో ఎన్నో రకాల స్కామ్స్కి తెరతీసినటువంటి పెద్ద పెద్ద తలలు ఈరోజు ఆ, భయపడి అన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఒకటి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు జగన్ గారికి డే 1 నుంచి తోడున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆ, తల్లి గారిని, అదేవిధంగా చెల్లెలు గారిని ఇద్దరిని కూడా బయటికి పంపించేసిన విధానంలో కానివ్వండి, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆ రోజు స్కామ్లకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు జైల్లో ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు చేసిన పాపాలు కూడా, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కూడా ఈరోజు ఏ విధంగా అయితే బయటకు వస్తాయని చెప్పేసి చాలామంది కూడా భయపడి జగన్మోహన్ రెడ్డితో ఉంటే మాకు రక్షణ లేదు అని చెప్పేసి ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్న దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు అయితే చాలా మారింది. ఈరోజు రాష్ట్రంలో ఆయన ఎక్కడ ఏ పర్యటనకి వెళ్ళినా ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం, గుడ్డగాల్చి మొహానేసే కార్యక్రమాలే ఆయన క్లియర్గా తీసుకున్నా ఉన్నాడు. ఆయన రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి వీటన్నిటిని కూడా అసలు పూర్తిగా పట్టించుకోకుండా ఆయన వ్యాఖ్యలు ఉంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఒకటే రెచ్చగొట్టే ధోరణి. ఆయనకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఒక మాట తీరు. అదేవిధంగా రాష్ట్రము ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 2024 వరకు ఆయన రాష్ట్రాన్ని ఏదో సింహభాగాన్ని కూర్చొని పెట్టి వెళ్ళిపోయినట్టు, ఈరోజు అదే రాష్ట్రాన్ని మన ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కిందకు తోలేస్తున్నట్టు, ఆయన ఇచ్చిపోయిన సంక్షేమాన్ని మొత్తం వీళ్ళేదో మరిసినట్టుగా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అభూత కల్పనలు, అంటే స్టోరీ నేరేట్ చేసి అది ప్రజలకు చూపించే ఒక పద్ధతిని అయితే ఈయన ఎంచుకున్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మనము 2019 ఏదైతే 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని పూర్తిగా ఆపడేశాడు. మనం చూసుకున్నట్లయితే అమరావతి ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కూడా అంటే ఆ, ఆ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సపరేట్గా వాటన్నిటిని కూడా రద్దు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన సంక్షేమం అంతా కూడా నవరత్నాల్లో ఎత్తుక్కోమని చెప్పేసి ఆ నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నకిలీగా మోసం చేస్తూ ఆయన 5 సంవత్సరాలు పబ్బం గడుపుకున్న పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దులుగా జోడించుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి ఏం అవసరము అదే మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇచ్చినటువంటి 5 హామీలు కానీ, ఈరోజు సూపర్ 6 కానీ అన్నీ కూడా సూపర్ 6 తీసుకెళ్లడం, అదేవిధంగా సెంటిమెంట్ని అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడనే ఒక సానుభూతిని కానీ, అదేవిధంగా ఇద్దరు మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు ఆ రోజు ఓట్లు అడిగిన స్థితుల్లో కానీ, అదేవిధంగా అదే టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉండడం, జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకసారి చూద్దాము, ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డిని 2019లో ప్రజలైతే ఆశీర్వదించారు. 151 సీట్లు బంపర్ మెజార్టీతో ఇచ్చినటువంటి పరిస్థితిలో ఆయన ఆల్రెడీ 5 ఇయర్స్ టైం ఇచ్చేసి 5 ఇయర్స్ చూశారు. కాబట్టి ఇప్పుడు 2025 24లో
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా చేయలేడు, రాష్ట్రానికి అభివృద్ధి రాదు, రాష్ట్రంలో యువత కూడా నిరుద్యోగులు అయిపోతారు, మహిళలకు రక్షణ లేదు. ఈ విధంగా ప్రజలందరూ డిసైడ్ అయిపోయేసి ఈరోజు ఎన్డీఏ కూటమికి, అంటే నేను ఇక్కడ ఒకటి చెప్తా అనుకున్నా, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలు ఒక పక్కన అయితే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఆయన చేసిన అరాచక పాలన, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అవి నెరవేర్చలేకపోవడం, ఇటువంటి అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇచ్చేశారు. రానున్న రోజుల్లో కూడా, ఈ రోజు కూడా ఇప్పుడు తల్లికి వందనం మేము ఏదైతే ఇచ్చామో, తల్లికి వందనంతో పాటు ఏదైతే రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా తల్లికి వందనం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీము అండ్ వాళ్ళ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పూర్తిగా ఒక అభద్రతా భావం వచ్చేసింది. వాళ్ళకు పూర్తిగా అనుకున్నారు, ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేయలేడు, ఆయన చేసినప్పుడు చూద్దాంలే, ఆయన చెప్పేయన్ని ఒట్టి అబద్ధాలే, ఈ విధంగా ఒక అజంప్షన్లో ఉన్న ఎంతోమంది ప్రజలు కూడా, నేను చెప్తా ఉన్నా, చాలామంది మహిళలు కూడా చాలామంది ఇంటర్వ్యూ చేస్తే ఇదే మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి మోసాన్ని ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం ఏదంటే క్లియర్గా చూపించడం 100% మేము సక్సెస్ అయ్యాం. గతంలో వాళ్ళ పార్టీ తరఫు నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఏ విధంగా మాట తప్పి మడని తిప్పాడో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి ఏ విధంగా కట్టుబడి ఉన్నాడో, రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క హామీని ఆయన నెరవేరుస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్నారు కాబట్టి 1 నెల 2 నెలలు లేట్ అవ్వచ్చు, 1 సంవత్సరం లేట్ అయినా మాకు ఇబ్బంది లేదు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఖచ్చితంగా చేస్తారు, ఎన్డీఏ ప్రభుత్వం మాకు ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజలందరూ నమ్మారు. కాబట్టి జగన్ గారి రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్లో కొంచెం అఘోరంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ముందుగా మాట్లాడుకుంటే, నిన్న ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఒకటే అనుకుంటా ఉన్నారు, ఇక ఈయన ప్రతిపక్షంలో ఉండి కూడా, అంటే ప్రతిపక్ష హోదా లేకుండానే ఒక ఎమ్మెల్యే స్థాయిలోనే ఈ రోజే ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని నరుగుతాడో, ఎంతమందిని చంపుతాడో, ఎంతమందిని రప్ప 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 అనిపిస్తాడో, ఇవన్నీ కూడా ప్రజల మైండ్లోకి బాగా ఎక్కాయి.